క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 22వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం మరియు 18వ వచనము, 20వ వచనము, 28వ వచనము నుంచి 29వ వచనం వరకు మనం ఆలకించాం. నేటి సువిశేషాన్ని లూకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ఆలకించాం. నేటి దివ్య గ్రంథ పఠనాలు మనము తగ్గింపుతనము కలిగి వినయముతో జీవించాలని, మనం గర్వంతో అహంకారంతో ప్రవర్తించి దేవుణ్ణి బాధించరాదని తెలియచేస్తూ ఉన్నాయి. ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క జ్ఞాని యొక్క ఉద్దేశం ఒకటే, తోడి యూదులందరూ కూడా వినయంతో తగ్గింపుతనముతో దేవుని ధర్మశాస్త్రాన్ని జీవితంలోనికి స్వీకరించి దానిని జీవితంలో పాటించి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా దేవుడు కోరిన రీతిలో జీవించేటటువంటి జాతిగా ఈ జాతి రూపొందాలనే ఆశతో అతడు ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసి దాని మీద ధ్యానం చేసి ఆ ధర్మశాస్త్రం సూచించేటటువంటి కొన్ని గొప్ప సూక్తులతో కూడినటువంటి గ్రంథాన్ని అతడు రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ధర్మశాస్త్రాన్ని పాటించమన్నాడు. అంతేకాదు, పూర్వుల నుండి వారికి వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి సాంప్రదాయపు ఆచారాలను పాటించమన్నాడు. తద్వారా వారందరూ దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా రూపొందాలని అతడు ఆశించినట్లుగా మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. నేటి మొదటి పట్టణాన్ని మనం చూసినప్పుడు ఈ రచయిత ఒక ప్రేమ కలిగినటువంటి తండ్రి ఏ విధంగా తన బిడ్డలకు మంచి మాటలు, లోకోక్తులు చెప్పి సామెతలతో వారికి జ్ఞానాన్ని బోధిస్తాడో అంతే రీతిలో ఈ రచయిత కూడా ఒక ప్రేమ కలిగిన తండ్రిలా తన చుట్టూ ఉన్న యోధ సమాజానికి ప్రబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఆయన సృష్టికర్త. మనము సృష్టించబడిన వారిమి కాబట్టి మనం ఆయనకు విధేయులమై ఉండాలి, తగ్గింపుతనముతో ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి సమస్తానికి గాను మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మనసును ఎరిగి ఆయన వాక్యానుగుణంగా ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవించాలి. మనం అందరినీ సమదృష్టితో చూడాలి. అందరినీ ప్రేమతో స్వీకరించి ఆదరించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని ఎక్కువగా ఆశీర్వదించి ఉంటాడు. మంచిగా ఉన్నతమైన స్థితిలో మనం ఉండి ఉంటాం. అయినా మనకంటే తక్కువ స్థితిలో, తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా మనతో సమానంగా చూసినప్పుడు మనం ప్రజలందరి ఆదరాభిమానాలను, మన్ననను పొందగలుగుతాం. ఎందుకనంటే సమాజంలో అందరినీ గౌరవించే వ్యక్తులను, తగ్గింపుతనంతో గర్వం లేకుండా ఇతరులను ఆదరించే వ్యక్తులను సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. ఎంతగా గౌరవిస్తుందంటే, తమకు ధనాన్నిచ్చి సహాయపడినటువంటి వ్యక్తికి ఎంతటి గౌరవాన్ని ఇస్తారో అంతే రీతిలో తన స్థాయి గొప్పదైనప్పటికీ తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించే తగ్గింపుతనం కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తులను సమాజం ఎప్పుడూ కూడా సహాయపడి ధనమిచ్చిన వ్యక్తిని గౌరవించినంతగా గౌరవిస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ సమాజంలో గౌరవం పొందగలిగిన వ్యక్తులుగా మనం నడుచుకోవాలి. అనగా అందరినీ సమానంగా చూడాలి, ఆదరించాలి, తగ్గింపుతనముతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. కానీ గర్వంతో దేవుడిచ్చినటువంటి స్థాయికి మిడిసిపడుతూ నేను చాలా గొప్పవాడిని, వాళ్ళు నాకంటే తక్కువ వాళ్ళే నా దగ్గరికి రావాలి, వాళ్ళే నన్ను సహాయం అడగాలి, వాళ్ళే నన్ను గౌరవించాలి, కానీ నేను తిరిగి వాళ్ళను గౌరవించవలసిన అవసరం లేదంటూ గర్వంతో ప్రవర్తించే వ్యక్తులు ఖచ్చితంగా సమాజంలో ప్రజల చేత మన్ననను పొందలేరు. వారి గర్వమే వారికి అనేక సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. అంతేకాదు వాళ్ళ అహంకారం వల్ల
వారు ఒక చెట్టుకి ఏరు ఏ విధంగా పాతుకొని ఆ ఏరు నుంచి బలము నీరు అంది ఆ చెట్టు ఏ విధంగా సజీవంగా ఉంటుందో, అదేవిధంగా గర్వాత్ముడనే చెట్టుకి దుష్టత్వం అనే ఏళ్ళు నాటుకొని ఉంటాయి. కాబట్టి ఇక ఆ చెట్టు ఎప్పుడూ కూడా సమస్యలతోనే ఉంటుంది. ఎప్పుడూ అది కళకళలాడుతూ వికసిస్తూ ఉండడానికి వీలు లేని రీతిలో సమాజం చేత చిన్నచూపు చూడబడి అహంకారము గర్వం వల్ల దుష్టత్వపు ఈ ఆలోచనల వల్ల అది ఎప్పుడూ సమస్యల పాలే అవుతుందని చెప్పి ఈనాడు రచయిత మనకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన జీవితంలో చేసిన మేలునకు వినయం కలవాడు ఎప్పుడూ కృతజ్ఞత చెబుతూనే ఉంటాడు. దేవుడు తనకిచ్చిన ఆ స్థాయికి గాను దేవునికి వందనాలు తెలియచేస్తాడు. తగ్గింపుతనం కలవాడు దేవుడే నన్ను ఇంత గొప్ప స్థితిలో నిలబెట్టాడు కాబట్టి ఆయనకు వందనాలంటూ తాను ఈ స్థితిలో ఉండడానికి, ఇంత గొప్ప స్థితిని చేరుకోవడానికి కారకుడు దేవుడేనని మొత్తం ఘనతనంతటిని తీసుకుని వెళ్ళి దేవునికి ఆపాదిస్తాడు. కానీ గర్వాత్ముడు తాను ఇంత గొప్ప స్థితికి చేరుకోవడానికి కారకుడు తానేనని, తానే ఇంత స్థితిలో కష్టపడి గొప్ప స్థితికి చేరుకున్నాడని, తన తెలివితేటలు, తనకున్నటువంటి జ్ఞానము, తనకున్నటువంటి సమస్తము అతన్ని ఈరోజు ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టిందని ఘనతను తనకు ఆపాదించుకుంటాడు. దేవుణ్ణి అశ్రద్ధ చేస్తాడు, దేవుణ్ణి లెక్క చెయ్యడు. తనలో ఉన్న గర్వం వల్ల దేవుణ్ణి వాడు చిన్నచూపు చూస్తాడు. తత్ఫలితంగా వాడు దేవుని మన్ననను పొందడు. దేవుడు వినయాత్ముడిని ఇష్టపడతాడు, గర్వాత్ముడిని అసహ్యించుకుంటాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. నిజమైన జ్ఞాని ఎవడంటే, ఎవడైతే దేవుని మీద ఆధారపడతాడో, ఎవడైతే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి తగ్గింపుతనముతో ఉంటాడో, ఎవడైతే తన చుట్టూ ఉన్నటువంటి జ్ఞానం కలిగిన తన పెద్దల నుండి వాస్తవాలను, సత్యాలను గ్రహించుకొని కృతజ్ఞతాభావంతో వారు ప్రబోధించేటటువంటి సామెతలను స్వీకరిస్తూ దైవ జ్ఞానం చేత నింపబడి దేవుని ధర్మశాస్త్రానికి విలువనిచ్చి ఎవడెవడైతే తగ్గింపుతనముతో దేవుని ధర్మశాస్త్రాన్ని జీవితంలోనికి స్వీకరించి వినయంతో నడుచుకుంటాడో వాడే నిజమైన జ్ఞాని. కానీ గర్వాత్ముడు తాను జ్ఞానినని విర్రవీగుతూ ఉంటాడు, కానీ వాడి గర్వం వల్ల వాడు నిజమైన జ్ఞాని కాదని, వాడి గర్వం వాడికి అగౌరవాన్ని, వినాశనాన్ని తెచ్చిపెడుతుందని, కాబట్టి ఈ అగౌరవాన్ని, వినాశనాన్ని తెచ్చిపెట్టే ఈ గర్వాన్ని ఆశ్రయించిన వాడు ఎన్నటికీ జ్ఞాని కాకుండానే మిగిలిపోతాడని ఈనాడు ఈ శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథాన్ని రాసిన రచయిత ఈ మొదటి పట్టణంలో మనకు వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తగ్గింపుతనం కలవాడు జ్ఞానం కలిగినటువంటి తన పూర్వీకుల మాటలను వినయంతో ఆలకిస్తాడు, జీవితంలోనికి స్వీకరిస్తాడు, పాటిస్తాడు. గర్వాత్ముడు తన పూర్వీకుల జ్ఞానంతో కూడిన మాటలను తిరస్కరిస్తాడు, లెక్క చెయ్యడు. తత్ఫలితంగా వాడు వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. వాడి గర్వమే వాడి నాశనానికి కారణమవుతుంది. అందుకే దేవుడు ఎప్పుడూ కూడా వినయాత్ములను ఇష్టపడతాడు. వినయము దేవుని యొక్క లక్షణము. యేసుక్రీస్తుని మనం చూసినప్పుడు ఆయన దేవుడై ఉండి కూడా తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి తగ్గింపుతనముతో, వినయంతో తండ్రి చిత్తానికి విధేయుడై ఈ లోకంలో మానవ మాతృడిగా జన్మించాడు. అంతేకాదు తండ్రికి విధేయుడై వినయంతో, తగ్గింపుతనముతో శిలువ మీద ప్రాణత్యాగం చేసి మానవాళిని రక్షించాడు. క్రీస్తుని మనం చూసినప్పుడు అతని వినయము, తగ్గింపుతనము, తాను దేవుడై ఉండి కూడా ఒక పూరిపాకలో జన్మించడము, అంతేకాదు తండ్రికి విధేయుడై, తండ్రి చిత్తానికి బద్ధుడై వినయంతో, తగ్గింపుతనముతో తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికి శిలువ మీద ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని విషయాన్ని పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. క్రీస్తుని జీవితాన్ని మనం చూసినప్పుడు అతని తగ్గింపుతనము, వినయము మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. గర్వంతో మానవుడు దేవుణ్ణి ధిక్కరించి పాపం చేసి వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు.
పాపం యొక్క వేతనము ఈ లోకానికి దాపురించింది గర్వం వల్ల. కానీ వినయాత్ముడైన క్రీస్తు తనను తాను తగ్గించుకొని శిలువ మీద తండ్రికి విధేయుడై ప్రాణత్యాగం చేసి గర్వానికి బదులు వినయాన్ని ప్రదర్శించి తన తగ్గింపుతనముతో వినయంతో ఈ లోకాన్ని పాపము నుండి మరణం నుండి విడుదల చేశాడు. మరలా మనల్ని దేవుని బిడ్డలుగా మార్చాడు. అందుకే క్రీస్తు మీరు నా నుండి నేర్చుకోండి అన్నాడు. ఏమి నేర్చుకోవాలి క్రీస్తు నుండి అంటే, నేను సాధుశీలుడననియు ఏనాడు ఎవరికి హాని చెయ్యని వాడిననియు వినమ్ర హృదయుడననియు తగ్గింపుతనము వినయము కలిగిన వాడననియు మీరు నా నుండి నేర్చుకోండి అంటూ ప్రభు మనకి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తగ్గింపుతనము ఈ వినయము మన జీవితంలో మనం అవలంబించుకోవాలి. ఈ గొప్ప సుగుణాలు మనల్ని మరింత దేవునికి దగ్గర చేస్తాయి, దేవుని సందేశాన్ని స్వీకరించేలా చేస్తాయి, మనల్ని ఆ పరలోక తండ్రికి ప్రియమైన బిడ్డలుగా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తాయి అన్నది సత్యము. పునీతులు చెబుతున్నట్లు మేము పరలోక రాజ్యాన్ని చూచాం. ఆ పరలోకములో అనేక పాపాత్ములు ఆ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో నిత్యానందంలో ఉండడం మేము చూచాం. సకల దూతలతో పునీతులతో కలిసి ఆ ప్రభుని ఈ పాపాత్ముల ఆత్మలో ఆరాధించడం మేము చూచాం. కానీ ఒక్క గర్వాత్ముడిని కూడా మేము స్వర్గంలో చూడలేదు అని చెబుతూ ఉన్నారు. మనమందరమీ పాపాత్ములమై ఉండవచ్చు, కానీ హృదయ పరివర్తన చెంది తగ్గింపుతనముతో మనం ప్రభు సన్నిధికి చేరినప్పుడు, వినయంతో ప్రభు సందేశాన్ని జీవితంలోనికి స్వీకరించినప్పుడు తప్పకుండా మనము పోగొట్టుకున్న ఆ సౌభాగ్యాన్ని, పోగొట్టుకున్న ఆ ధన్యతను, ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని, దైవపుత్రత్వాన్ని మరలా మనం సంపాదించుకోగలుగుతాం. కానీ గర్వంతో మనం దేవుణ్ణి లెక్క చేయకుండా మనం ప్రవర్తిస్తే, ఆ దేవుణ్ణి తోటి నరుల్లో చూడకుండా మనము దేవుణ్ణి నరుణ్ణి అశ్రద్ధ చేసుకుంటూ మనం జీవించినట్లయితే మన గర్వం ఖచ్చితంగా మనకి వినాశనాన్ని కొని తెస్తుంది అన్నది సత్యము. ఈనాడు క్రీస్తు పరలోక రాజ్యం గురించి వివరిస్తూ సుశేషపట్నంలో అధికారం కలిగి పరిపాలనలో ఉన్నటువంటి పరిసయ్యుడైనటువంటి ఒక వ్యక్తి ప్రభువుని విందునకు ఆహ్వానించాడు. ప్రభు ఆ విందుకు వెళ్ళినప్పుడు అతనితో పాటుగా చాలామంది పాపులు, సుంకరులు కూడా ఆ ప్రభుతో ఆ విందులో పాల్గొవడం జరిగింది. అయితే అక్కడ పరిస్థితిని ప్రభు గమనించాడు. ఈ అధికారం కలిగినటువంటి ఈ పరిసయ్యుని యొక్క ఇంటిలో క్రీస్తు విందునకు వెళ్ళినప్పుడు తోడి పరిసయ్యులు ఏ విధంగా ప్రవర్తించారో ఆయన చూచాడు. అందరూ కూడా ప్రధాన ఆసనాల కోసం తహతహలాడడం ఆయన గమనించాడు. ఈ సందర్భాన్ని ప్రభు ఆధారంగా చేసుకుని వారికి ఒక ఉపమానాన్ని చెప్పాడు. అక్కడున్న ఆ విందుకు ఆహ్వానించబడిన వ్యక్తులు ఏ విధంగానూ అమర్యాదకు గురి కాకుండా ఉండడం కోసం క్రీస్తు ప్రభు ఆ విందుకు బదులుగా వివాహ విందును ఆధారంగా చేసుకుని ఈ ఉపమానాన్ని చెప్పాడు. మిమ్మల్ని ఎవరైనా వివాహ విందునకు ఆహ్వానించారనుకోండి, మీరు వెళ్ళి తగ్గింపుతనముతో కడపటి ఆసనాలలో కూర్చోండి. మిమ్మల్ని ఆహ్వానించినటువంటి యజమాని కదా మీరు ఉన్నతమైన స్థానంలో కూర్చోవాలో కడపటి స్థానంలో కూర్చోవాలో నిర్ణయించేది. కానీ మీరు సరాసరి వెళ్ళి ఉన్నతమైన ప్రథమ స్థానాలలో మీరు కూర్చొని ఉంటే మిమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆ విందు పెద్ద, ఆ ఇంటి యజమాని వచ్చినప్పుడు నీవు ప్రధాన ఆసనంలో కూర్చోవడం చూచి, మిత్రమా, నీకంటే గనుడు వేరొక వ్యక్తి వచ్చాడు, నీవు ఈ ఆసనాన్ని ఖాళీ చేసి వెళ్ళి ఆ చివరి ఆసనంలో కూర్చోమని నీతో చెప్పాడనుకోండి, అప్పుడు నీకెంత అవమానం కలుగుతుంది. కాబట్టి నీవు వెళ్ళడమే సరాసరి ప్రధాన ఆసనాలలో కూర్చోకుండా వెళ్ళి కడపటి ఆసనంలో కూర్చో. అయితే నీ స్థాయిని గుర్తించి నిన్ను గౌరవించాలనుకున్నటువంటి ఆ విందు పెద్ద వచ్చినప్పుడు నీవు కడపటి ఆసనంలో కూర్చోవడం చూచి, మిత్రమా, నీవు ఇక్కడ కూర్చున్నావేంటి, రా వచ్చి ఇదిగో ఈ ప్రథమ స్థానంలో ఆసీనుడు కమ్మని చెప్పాడు అనుకోండి, అప్పుడు ప్రజల మధ్య నీ గౌరవం పెరుగుతుంది, నీ స్థాయి పెరుగుతుంది. అంతేకాదు
అతడిచ్చిన గౌరవాన్ని బట్టి నీకు గౌరవం చేకూరుతుంది. ప్రజలందరూ కూడా నీవు పొందిన ఈ స్థితికి గాను వాళ్ళు నిన్ను ప్రశంసిస్తారు, నీవు ధన్యతను పొందుకుంటావు. కాబట్టి నీవు ఎప్పుడు తగ్గింపుతనముతో వినయంతో ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలి. కానీ గర్వంతో వెళ్ళి ప్రధాన ఆసనంలో కూర్చొని ఆ విందు పెద్ద వచ్చి నిన్ను వెళ్ళి కడపటి స్థానంలో కూర్చోమంటే అవమానపడే స్థితిలో నీవు ప్రవర్తించరాదని చెప్పి ప్రభు ఈ ఉపమానాన్ని ఆధారంగా చేసుకొని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ లోకంలో తోటి నరులు మనము కడపటి ఆసనంలో కూర్చుంటే విందు పెద్ద చేత గౌరవం పొంది ప్రధాన ఆసనంలో కూర్చునేలా చేయబడినప్పుడు మనం ఉన్నతమైన స్థితికి గౌరవానికి నడిపించబడినట్లు రానున్న రోజుల్లో ఈ జీవితం తరువాత మనము తగ్గింపుతనంతో వినయంతో ఈ లోకంలో ప్రవర్తిస్తే ఈ లోకంలోనే కాదు మనం మన్నన పొందేది, మనం గౌరవాన్ని చేకూర్చుకునేది ఆ పరలోక రాజ్యంలో. ఈ జీవితం తరువాత కూడా ఆ పరలోకపు తండ్రి మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనం తగ్గించుకొని వినయంతో జీవించాము, దాని ప్రతిఫలాన్ని రానున్న కాలంలో ఈ జీవితం తరువాత ఆ ప్రభువిచ్చే ఆ దేవుడు ప్రసాదించే ఆ గొప్ప గౌరవంతో కూడిన ఉన్నతమైన స్థానాన్ని మనము పొందుకుంటాము. కాబట్టి వినయము తగ్గింపుతనము ఎప్పుడు మనకు మేలు చేస్తుంది, దేవుని మన్నన పొందేలా చేస్తుంది, దేవుని ప్రశంసలు పొందేలా చేస్తుంది. వినయము తగ్గింపుతనము మనల్ని దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది, దేవునితో అంటి పెట్టుకునేలా చేస్తుంది, దేవుని వాక్యాన్ని దేవుని జీవితంలో స్వీకరించేలా చేస్తుంది, ఆ వాక్యాన్ని జీవితంలో పాటించేలా చేస్తుంది. కాబట్టి ఈ తగ్గింపుతనము వినయము మన జీవితంలో ఎన్నడూ మనము పాటించే వ్యక్తులుగానే ఉండాలి. మనం గర్వాన్ని అసహ్యించుకోవాలి. కారణం ఏంటంటే దేవునికి గర్వాత్ములకు ఎలాంటి సంబంధము లేదని పవిత్ర గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అసలు సాతాను అయ్యిందే గర్వం వల్ల. దేవుని చిత్తాన్ని ధిక్కరించి దేవుని రక్షణ ప్రణాళికకు వ్యతిరేకంగా నడిచిన సాతాను తన గర్వంతో అహంకారంతో దేవుణ్ణి ధిక్కరించి ఆయన రక్షణ ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళి ఈనాడు సాతానుగా మన ముందు ఉంది. కాబట్టి మనము దైవ లక్షణాలైన వినయము తగ్గింపుతనాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇదే సందర్భంలో ఈ విందును ఆధారంగా చేసుకొని ప్రభు ఇంకొక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఉదార గుణం కలిగి ప్రవర్తించాలి. మనం ఉదార గుణంతో ప్రవర్తించినప్పుడు ప్రజల మన్ననను పొందుతాము. అంతేకాదు మన ఉదార గుణాన్ని బట్టి దేవుడిచ్చే బహుమానాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాము. మన ఉదార గుణాన్ని ప్రదర్శించేటప్పుడు ఎవరికి మనం దానం చేయాలి, ఎవరి మీద మనం ప్రేమను చూపించి వారికి సహాయపడాలి అంటే మనకు తిరిగి ఇవ్వగలిగిన వాళ్లకు మనం ఇచ్చిన దానికి ప్రతిఫలంగా తిరిగి మరలా వాళ్ళ యొక్క ఉదార గుణాన్ని ప్రదర్శించుకుంటూ మనం ఇచ్చినటువంటి ఈ విందుకు ప్రతిఫలంగా తిరిగి విందు ఇవ్వగలిగిన వారికి కానీ, మనం సహాయం చేస్తే ఆ సహాయం తిరిగి చెయ్యగలిగిన వారికి కానీ మనం ఉదార గుణంతో ప్రవర్తించి మేలు చెయ్యకూడదు. మనం మేలు చేసేటప్పుడు తిరిగి మనకు సహాయపడలేని దీనులకు, అభాగ్యులకు, కుంటివారికి, గుడ్డివారికి, పేదలకు మనము ఈ ఉదార గుణాన్ని ప్రదర్శించాలి. అప్పుడు ఈ లోకంలో మనం చేసినటువంటి ఈ పుణ్యకార్యం ఉదార గుణంతో ఇతరులకు మనం ఇచ్చిన విందు, మనం చేసిన సాయం అది గొప్ప పుణ్యంగా మనతో ఉంటుంది. ఆ పుణ్యం మనకు ఈ లోకం తరువాత మనం పరలోక రాజ్యంలో అడుగుపెట్టే సమయంలో అది మనకు అక్కరకు వస్తుంది. ఆ పుణ్య ఫలం చేత దేవుడిచ్చే బహుమానాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. కానీ మనం తిరిగి ఇవ్వగలిగిన వారికి మనం ఉదార గుణాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళు మనకు తిరిగి ఇచ్చేస్తారు. కాబట్టి మనం చేసినటువంటి ఈ పుణ్యము అంతటితో సరిపోతుంది, మన వెనక ఆ పుణ్యము రాదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఉదార గుణాన్ని తిరిగి ఇవ్వలేని వారికి, తిరిగి మేలు చెయ్యలేని వారికి మనం చేసినప్పుడు ఆ పుణ్యం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు నీవు తగ్గింపుతనముతోనూ ఉదార గుణంతోనూ ప్రవర్తించాలి.
అని చెప్పి ఈనాడు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి పట్టణము, ఈనాటి సువిశేషం రెండూ కూడా మనము ఏ విధమైనటువంటి మనస్తత్వంతో జీవించాలో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ తగ్గింపుతనాన్ని, ఈ ఉదార గుణాన్ని మనలో పెంపొందించుకున్న తద్వారా దేవుడిచ్చే బహుమానానికి, ఆ పరలోక రాజ్యానికి మనల్ని మనం వారసులుగా తీర్చిదిద్దుకున్న ఆ ప్రభు ఇచ్చేటటువంటి ఆ బహుమానాన్ని, ఆ ప్రభు యొక్క మన్ననను పొందుకొని మన జీవితాలను మనం ధన్యం చేసుకున్న ఆ విధమైనటువంటి తగ్గింపుతనము, ఆ ఉదార గుణము ప్రభువుని మనకు నేర్పించమని అడుగుదా. ఆ కరుణామయుడు మిమ్మల్ని ఈ సద్గుణాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.